ఏ ఆత్మ అయితే నాలో ఉందో ఇదే ఆత్మ విశ్వమంతా ఉంది, ఇది భగవంతుడిలో అంశ అని అనుభవపూర్వకంగా గ్రహిస్తే అది ఆత్మసాక్షాత్కారం, అది పరమాత్మను తెలుసుకోవడం అని అంటే. కాబట్టి సద్గురువుతో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అందుకు సద్గురువుని ఆశ్రయించవలసి ఉంది. కాబట్టే ఇప్పుడు వస్తుంది ఆ స్థితి, నిధిధ్యాస చక్కగా సాధ్యమవుతుంది, పరమాత్మ ప్రకటమవుతాడు అనే ఆ వాక్యం ఇప్పుడు యథార్థంగా మనకు తెలుస్తుంది. అందుకే ఈ అధ్యాయంలో మొట్టమొదటి ఓవి చెప్తూ ఉంది, ఆ బ్రహ్మస్తంభ పర్యంతము వస్తుజాలమంతా సాయియే. వస్తుజాలం మనం చూసే ఈ దృశ్య జగత్తు మొత్తం కలిపి సాయి అన్నది అప్పుడు అనుభవంలోకి వస్తుంది. భగవంతుడు వేరు కాదు, సద్గురువు వేరు కాదు. కాబట్టే సద్గురువే సమస్తము, సర్వత్రా వారే ఉన్నారు అని గ్రహించడమే బాబాగారి నిజ దర్శనం. ఈ మాట చెప్తూ ఉంది సచరిత్ర. సాయి యొక్క స్వరూపం యథార్థ జ్ఞానం, సాయి యొక్క స్వరూపం సచిదానందం, అదే జ్ఞానం. కాబట్టి సాయి యొక్క స్వరూపం యథార్థ జ్ఞానం, వారు మూర్తిభవించిన పరిపూర్ణ జ్ఞానం అని తెలుసుకోవడమే వారి ధ్యానము, వారి అనుష్ఠానము, అదే వారి దర్శనము. కాబట్టి బాబాగారి తత్వదర్శనమే వారి నిజమైన దర్శనం. కాబట్టి బాబాగారి తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడమే అధ్యయనం. ఈ అధ్యయనమే మన సాధన. కాబట్టి చెప్తూ ఉంది, అజ్ఞానం నుండి, కోరికల నుండి, బంధాల నుంచి విమోచన కలగాలి అని అంటే వేరే సాధన లేదు, తత్వాన్ని అధ్యయనం చేసుకోవడం తప్ప. అప్పుడు మాత్రమే బాబాగారి నిజ దర్శనం మనకు కలుగుతుంది. ఈ అంశాలన్నీ బాబాగారు చక్కగా బోధిస్తూ ఉన్నారు హేమడ్ పంత్ గారి ద్వారా మన అందరికీ. ఇవే కాక ఆయన మరిన్ని అంశాలు మనకు తెలుపుతూ ఉన్నారు. పూర్వజన్మ రుణానుబంధం లేకుండా ఎవ్వరు ఎక్కడికి వెళ్ళరు, మానవులే కాదు పశుపక్షాదులు కూడా. అందుకే ఎవరిని ఛీ పో పొమ్మని అరవకండి. ఎంత చక్కటి మాట. అందుకే చెప్తారు బాబాగారు, అన్నిట్లో నేనే ఉన్నాను అని ఎందుకు అన్ని పర్యాలు తెలియచేస్తారు అని అంటే, మనం కోపడుతూ ఉంటాం, పో పొమ్మని అంటూ ఉంటాం, కానీ అందరిలో ఉన్నది భగవంతుడే, అందరిలోనూ ఉన్నది సద్గురువే. కాబట్టే చెప్తున్నారు, రుణానుబంధం లేనిదే పూర్వజన్మల్లో, ఈ జన్మలో ఏ ఇద్దరము కలవము. అది మనుషులే కాదు పశుపక్షాదులైనా కూడా. అందుకే ఎన్నో అనుభవాలు ఇస్తారు బాబాగారు తమ భక్తులకు. మాల్సపతి గారు ఒక పర్యాయం, ఆయన రోజు అలవాటు ఏంటంటే ప్రతిరోజు ఆయన రాత్రి కాస్త ఇంట్లో విశ్రమించేటప్పుడు ఆహారాన్ని కుక్కకు పెట్టేవారు. అప్పుడు కుక్క ఆహారం తీసుకొని పోతుండేది. ఒకరోజు కుక్క వచ్చింది, ఈయన ఏదో విసుగులో ఉన్నారు, దాన్ని కర్రతో కొట్టబోయారు, అది వెళ్ళిపోయింది. సరే, మాల్సపతి గారు మసీదుకి వచ్చారు. బాబా వెంటనే అంటారు అక్కడ, అరే భగత్, ఈ ఊరిలో నాలాంటిది రోగిష్టిదైన కుక్క ఒకటి ఉంది, దానిని ప్రతి ఒక్కరూ కొట్టబోయేవారే. అంటే ఆ కుక్కలో ఉన్నది తామే. ఆ కుక్కని నువ్వు కొట్టినా అది నన్ను కొట్టినట్టే. కాబట్టి ప్రతి జీవి పట్ల అహింసాభావంతో ఉండండి, వాటిలోనూ భగవంతుడే ఉన్నాడు అని గ్రహించండి అని చెప్తారు. కానీ తేలు ఉంది, పాము ఉంది, వాటిలోనూ భగవంతుడే ఉన్నాడు అని చెప్పి వాటిని పట్టుకోలేం కదా. కాబట్టి మళ్ళీ వాటి శరీర ధర్మాన్ని మనం గుర్తించవలసిందే, దానికి అనుగుణంగా మనం జాగ్రత్తగా ఉండవలసిందే. కానీ ఏ ఒక్కరి పట్ల హింసా ప్రవృత్తి ఉండకూడదు, అందరిలోనూ భగవంతుడినే గుర్తించాలి అని చెప్తున్నారు బాబా. బాలాజీ నవస్కర్ పాటిల్ ఒక సామాన్యుడండి, చదువుకున్నవాడు కూడా కాదు, అతి సామాన్యుడు. బాబాగారి పట్ల మంచి భక్తి శ్రద్ధలు ఉన్నటువంటి వాడు. ఇతడి ఇంటికి ఒకరోజు రాత్రి పెద్ద పాము పోతుంది. వసారాలో అన్ని గేదెలను కట్టి ఉంటారు. ఈ గేదెలన్నీ పామును చూసి బెదిరిపోతూ ఉంటాయి. అందరూ మేల్కుంటారు. అప్పుడు చూస్తే పెద్ద పాము బుసలు కొడుతూ ఉంది. నవస్కర్ పాటిల్ దాన్ని పాము అనుకోలేదు, బాబాగారు ఈ రూపంలో వచ్చారు అనుకున్నారు ఆయన. బాబాగారు చెప్పిన మాటలు ఆయన మనసులో ఎంతగా నాటుకున్నాయో చూడండి. అప్పుడేం చేశారు, పాము పాలు త్రాగుతుంది కదా, వెళ్ళి పెద్ద గిన్నె నిండా పాలు తీసుకొచ్చి పాముకు దగ్గరలో పెట్టాడు. బాబా, మీరు ఈ రూపంలో వచ్చారా, బుసలు కొడుతున్నారేంటి, ఇదిగో ఈ పాలు త్రాగండి అని పాల గిన్నె అక్కడ పెట్టి దానికి దగ్గరలోనే కూర్చున్నారు ఆయన. అంటే చూడండి, గురువు వచనాల పట్ల, గురువు తత్వం పట్ల ఎంతటి విశ్వాసం ఉందో ఒక అతి సామాన్యుడికి. కాబట్టే అతనేం పండితుడు కాదు. కాబట్టి బాబాగారికి పాండిత్యం అక్కర్లేదు, పండితులు అక్కర్లేదు,
వారికి కావాల్సినదల్లా వారి పట్ల భక్తి శ్రద్ధలు మాత్రమే. అది ఉంటే అందరిలోనూ బాబాగారు ఉన్నారు అని గ్రహించగలరు బాలాజీ నెవస్కర్ పాటిల్ లాంటి సామాన్యులైనా సరే. లక్ష్మీబాయి షిండే ఇంకొక గృహిణి, షిరిడిలో ఉండే భక్తురాలు. బాబాగారి దగ్గర నిత్యము ఆమె సేవ చేస్తూ ఉండేవారు. బాబాగారు దేహం వదిలిపెట్టిన తర్వాత ఒకరోజు రాత్రి మసీదుకు వచ్చారు ఆవిడ. బాబాగారి స్మృతులన్నీ గుర్తుకొచ్చాయి. చాలా ఏడ్చింది ఆమె. ఏడ్చి బాబాగారితో ప్రార్థన చేస్తుంది ద్వారకామాయిలో, బాబా ఒక్కసారి మీరు దర్శనం ఇవ్వండి, మీ పాదాలకు నమస్కారం చేసుకోవాలని ఉంది అని చాలాసేపు మసీదులో కూర్చొని తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటారు. షిరిడీలో పాములు ఎక్కువగా ఉండేవి అప్పుడు కూడా. వెళ్తూ ఉంటే ఒకసారి ఎందుకో ఆమె అడుగు ముందుకు పడలేదు, అలా ఆగిపోయారు ఆవిడ. ఆగిపోయి చూస్తే తన ఒక్క అడుగు దూరంలో ఒక పెద్ద పాము పడుకొని ఉంది రోడ్డు మీద. ఆమె పాము పాము అని అరవలేదండి, కేకలు వేయలేదు. వెంటనే అన్నింది, బాబా మిమ్మల్ని దర్శనం అడిగాను, మీరు దర్శనం ఇస్తే మీ పాదాలకు నమస్కరించుకోవాలి అని అనుకున్నా, కానీ మీరు ఇలా దర్శనం ఇస్తే నేను ఎలాగ నమస్కారం చేసుకోవాలండి అన్నారు. అంటే అక్కడ కూడా చూడండి, ఆ శరీర ధర్మాన్ని ఆమె గుర్తులో ఉంచుకున్నారు, కానీ ఆ పామును చూసి భయపడలేదు, అందులో కూడా బాబా ఉన్నారు అని గ్రహించారు. ఇటువంటి భక్తి బాబాగారు అప్పుడు భక్తులకు కలిగించారు. వారి వచనాల పట్ల విశ్వాసం ఉంటే ఇటువంటి భక్తి శ్రద్ధలు మనకు కూడా కలుగుతాయి. అందుకే బాబా చెప్తున్నారు, ఎవరిని కూడా పొమ్మనవద్దు, అది మంచిది కాదు. వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదరించండి, వారికి దాహమైతే మంచినీరు ఇవ్వండి, వారికి ఆకలైతే భోజనం పెట్టండి, వారికి దుస్తులు అవసరమైతే దుస్తులు ఇవ్వండి, ఇంట్లో విశ్రమించేందుకు కాసేపు అవకాశాన్ని ఇవ్వండి, అప్పుడు శ్రీహరి సంతోషిస్తాడు. వారికి ఏదైనా ధనం అవసరమైందా, మీ మనసులో ఇవ్వాలని లేకుంటే ఇవ్వనే వద్దు, కానీ వారిపై కుక్కల అరవద్దు. మా ఇంటికి వచ్చారు మమ్మల్ని దేబరిస్తున్నారని కోపడతారే, అట్ట కోపడవద్దు. ధనము ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వనే వద్దు. అందుకే చెప్తారు, ఆది నిష్ఠురం మేలు అంత్య నిష్ఠురం కన్నా అని. అదే చెప్తున్నారు బాబా ఇక్కడ. నీకు మనసులో ఇష్టం లేకపోతే ఇవ్వనే వద్దు అంటున్నారు బాబా. అలాగే ఎవరు ఎన్ని మాటలన్నా 100 మాటలైనా అననివ్వండి, మీరు మాత్రం తిరిగి స్వయంగా వారికి కఠినంగా బదులు చెప్పవద్దు. నిరంతరం సహనం వహిస్తే అపారమైన సుఖం కలుగుతుంది. సాధారణంగా ఎవరైనా చిన్న మాట అనగానే మనం రెస్పాండ్ అయిపోతాం. నన్ను ఒకటి అంటావని మనం 10 అంటాం, తిరిగి వాళ్ళు 20 అంటారు. ఇలా డిస్ప్యూట్, ఒక వివాదం ప్రారంభమవుతుంది, అది పెరిగి పెద్దదవుతుంది. అందుకే బాబాగారు సహనాన్ని కోరుతూ ఉన్నారు. కాబట్టి 100 మంది నేను కఠినమైన మాటలన్నా నువ్వు తిరిగి కఠినంగా బదులు ఇవ్వద్దు. బదులు చెప్పాలి అనుకుంటే చాలా వినయంగా ఒక చిన్న మాట చెప్పు, లేదా నా నామస్మరణ చేసుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపో. ఇలా నిరంతరం ఎవరైతే సహనాన్ని వహిస్తారో, ఈ సహనాన్ని వహించిన వారికి అపారమైన సుఖం కలుగుతుంది అని ఒక చక్కటి బోధ చేస్తూ ఉన్నారు బాబా. ప్రపంచం తలక్రిందులైనా మనం వెనక ముందు కాకూడదు, నిశ్చలంగా మన స్థలంలోనే ఉండి తమాషాను చూడాలి. ఒక అద్భుతమైన మానసిక స్థితిని తెలియచేస్తున్నారు బాబా. నిశ్చలంగా ఉండాలి అంటే నిలకడగా ఉండాలి, మానసిక సమతుల్యతతో ఉండాలి. ఇదే మానసిక స్థైర్యం అంటే. ఈ మానసిక స్థైర్యాన్ని 46వ అధ్యాయంలో బాబాగారులో మనం దర్శించుకోవచ్చు. టూకీగా చెప్తాను. బాబాగారు లెండికి వెళ్ళి వస్తుండేవారు కదా. ఒకసారి లెండికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఆయన 2 మేకపిల్లలను కొనుక్కొచ్చారు. దీని గురించి మనం ఇదివరకు ఒకసారి చర్చించుకొని ఉన్నాం కూడా. సందర్భానుసారంగా తిరిగి ఒకసారి చెప్పుకుందాం. బాబాగారు 2 మేకలు కొనుక్కొచ్చారు. ఒక్కొక్క దానికి 16 రూపాయలు ఇచ్చారు. 2 మేకలు 32 రూపాయలు. సాధారణంగా అప్పుడు మార్కెట్ రేటు ఒక్కొక్క మేకకు మహా ఇస్తే 4 రూపాయలు. అంటే 2 4లు 8 రూపాయలు ఇవ్వవలసింది బాబాగారు 32 రూపాయలు ఇచ్చారు. కాబట్టి అన్ని రేట్లు ఎక్కువ ధనాన్ని చెల్లించారు అని అందరికీ తెలిసిపోయింది. మసీదుకి జనం వింతగా వచ్చారు. శ్యామ, తాత్య అందరూ వచ్చారు. వారందరూ బాబాగారి గురించి చెప్తూ ఉన్నారు. బాబాగారికి అసలు ధనం విలువ తెలియదు, బాబాగారు ధనాన్ని వృధా చేస్తున్నారు అని ఎన్నెన్నో మాటలు అంటూ ఉంటారు. అయినా కూడా బాబాగారు ఏ ఒక్కరితోనూ తిరిగి ఎటువంటి జవాబు చెప్పలేదు. వారి మానసిక స్థైర్యం ఏమాత్రము తొణకలేదు. అది నిశ్చింతగా నిలకడగా ఉండడము అని అంటే. ఇది బాబాగారిలో ఆ సందర్భంలో మనం దర్శించుకోవచ్చు. దీని వివరాలు మనం అప్పుడు చక్కగా దర్శించుకుందాం. అలాగే కాకాసాబ్ దీక్షిత్ బాబాగారి ఒక
చక్కటి భక్తుడు ఆయన. వారిలో ఉన్నటువంటి ఈ స్థైర్యాన్ని ఒక్కసారి గమనిద్దాం. బాబాగారు దేహం వదిలిపెట్టిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఇది. కాకాసాబ్ దీక్షిత్ గారు ఎవరికో 30,000 రూపాయల అప్పు ఉన్నారు. దానిని తిరిగి చెల్లించే సమయం వచ్చింది. ఆయన వద్ద ఆర్థికంగా ధనం లేదు, చాలా కష్టాల్లో ఉన్నారు. ఆలోచిస్తూ ఉన్నాడు ఎలా దీన్ని తీర్చాలా అని. సరే, ఒకరోజు రాత్రి స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో తన బాకీదారుడు కనపడ్డాడు. అతని డబ్బు చెల్లించమని అడుగుతున్నాడు. అతనికి దీక్షిత్ చెప్తున్నారు, అయ్యా నీ ధనం ఎక్కడికి పోదు, నాకు సిటీలో వారు తెలుసు వీరు తెలుసు, నీ ధనం చెల్లిస్తాను అంటున్నారు. అప్పుడు మెలకు వచ్చింది దీక్షిత్ గారికి. ఆలోచించాడు, ధనాన్ని తిరిగి చెల్లించడానికి నాకు వారు తెలుసు వీరు తెలుసు అన్నానే, బాబాగారు తెలుసు అనలేదే, బాబాగారు నేను మర్చిపోయానే అనుకొని వెంటనే ఏడ్చేశారు ఆయన. పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబాగారి చిత్రపటం ముందు వెళ్ళి బాబాగారికి నమస్కరించి, బాబా క్షమించండి, ఆ క్షణం నేను మిమ్మల్ని ఎలా మర్చిపోయానో, కలలో బాబాని మర్చిపోయినా కూడా ఈ భక్తుడు ఎంతగా కలవరపడుతున్నాడో చూడండి. అది గురువు పట్ల ఉండవలసిన నిష్ఠ, అది దీక్షిత్ గారిలో ఉన్న ప్రేమ బాబాగారి పట్ల. సరే, అప్పటి నుంచి ఇంక ఎటువంటి ప్రయత్నం చేయలా, అలాగే ఉన్నారు. చివరికి ఆ రోజు దగ్గరకు వచ్చింది. గంటలు గడుస్తూ ఉన్నాయి. చివరి గంట వచ్చింది, చివరి అర్ధగంట వచ్చింది. అప్పుడు ఇతని స్నేహితుడు కుమారుడు ఒకరు దీక్షిత్ గారిని వెతుక్కుంటూ వచ్చారు. వచ్చి, సార్ నా దగ్గర 30,000 రూపాయలు ఉన్నాయి, 30,000 జాగ్రత్తగా గమనించండి. ఈయన బాకీ ఉన్నది 30,000, ఈ కుర్రవాడు తెచ్చింది 30,000. నా దగ్గర 30,000 రూపాయలు ఉన్నాయి సార్, నేను వీటిని పెట్టుబడి పెడదాం అనుకుంటున్నా. నేను ఎలా పెట్టుబడి పెడితే నాకు ఎటువంటి లాభం వస్తుందో తెలియచేయండి. దీక్షిత్ గారికి లెక్కలేని బాగా తెలుసు కాబట్టి ఆయన అబ్బాయిని కూర్చోబెట్టుకొని ఏ కంపెనీలో పెట్టుబడి పెడితే ఎటువంటి లాభాలు వస్తాయో తెలియచేశాడు. చివరికి అన్నాడు, నా దగ్గర కూడా నువ్వు పెట్టుబడి పెట్టవచ్చు, నీకింత లాభం వస్తుంది, కానీ నా ఆర్థిక పరిస్థితి బాగలేదు అని యథార్థాన్ని చెప్పాడండి. ఇది సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండు అని బాబా చెప్పిన దాన్ని ఎలా పాటిస్తున్నాడో చూడండి. బాబా తరచూ చెప్తారు, సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండు, నేను నీ వెంటే ఉంటా. కాబట్టి సద్గురు వద్ద అసత్యం పనికిరాదు, అసత్యంతో వారి కృపను పొందలేం, అసత్యం వలన అధోగతికి దారి, అసత్యం వలన చివరికి దుర్గతే అంటారు బాబాగారు. అలా దీక్షిత్ గారు యథార్థాన్ని చెప్పారు, నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు సుమా అని. కానీ దీక్షిత్ గారిలో ఉన్న నిజాయితీని గుర్తించి ఆ కుర్రవాడు 30,000 దీక్షిత్ గారి వద్దే పెట్టుబడి పెట్టాడు. అలా ఆ రోజు ఆ చివరి నిమిషాలకి ఆయన అప్పు తీర్చగలిగారు. ఆ రోజు అదే సమయానికి అదే 30,000 తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు, వారిని పంపించింది ఎవరు? ఇలా ఉంటుంది బాబాగారి దయ. అలా తన శిష్యులను ఎలా మలుచుకుంటారో, ఎటువంటి స్థైర్యాన్ని ప్రసాదిస్తారో చూడండి. మిగతా విషయాలు రేపటి కార్యక్రమంలో దర్శించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై.